హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నా నరేష్ అండ్ శ్రీలక్ష్మి గారు అండ్ ప్రియా వడ్లమని యాక్ట్ చేసి ఈటీవీ విన్ యాప్లో వచ్చి వీరాంజనేయులు వీఆర్ హత్ర మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే నచ్చింది. చూడొచ్చు, కొంచెం ఫన్ ప్లస్ కొంచెం ఎమోషనల్ మూమెంట్తో ఒక మంచి డీసెంట్ ఓటీటీ వాచ్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక నరేష్ తంది ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్స్. అండ్ బేసికలీ తనైతే ఒక స్కూల్లో అయితే మ్యాథ్స్ టీచర్గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. అండ్ తనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి సో తనని అయితే స్కూల్ నుంచి తీసడం అయితే జరుగుతుంది. అండ్ కొడుకు ఏంటంటే కనుక తను బేసికలీ తన జాబ్ మానేసి తను ఒక గేమింగ్ కంపెనీ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. బట్ అదైతే కొంచెం ఆ ప్రాజెక్ట్ అనేది అప్రూవ్ అయితే అవ్వదు. అండ్ కూతురు చూసుకుంటే కనుక కూతురు ఒక డబ్బున్న అతన్ని అయితే ప్రేమిస్తుంది. సో వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోవడానికి అయితే రెడీ ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెళ్లి గ్రాండ్గా చేయమని చెప్తారు. సో ఆ పెళ్లికి అయ్యే ఖర్చు 40 lakhs అనేది ఖర్చు అవుతుంది. సో ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, అదే నరేష్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ప్లే చేసేది బ్రహ్మానందం గారు. బట్ బ్రహ్మానందం గారు అయితే మనకు మూవీలో ఎక్కడైతే కనిపించారు ఎక్సెప్ట్ ఫర్ లాస్ట్ ఒక 5 seconds. బట్ తన వాయిస్ ఓవర్ మాత్రం త్రూ అవుట్ ద మూవీ అయితే ఉంటుంది. సో తనకి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏంటంటే కనుక తనకు అస్థికలు అనేది గోవాలో కలపాలని చెప్పి సో వాళ్ళకి గోవాలో ఒక హౌస్ అయితే ఉంటుంది. సో నరేష్కి ఫైనాన్షియల్ ట్రబుల్ చాలా ఉండడం వల్ల సో తను ఆ గోవాలో ఉన్న హౌస్ని అయితే అమ్మేద్దామని చెప్పి అనుకుంటాడు. సో వాళ్ళందరూ ఆ అస్థికలు కలపడానికి గోవాకి అయితే వెళ్తుంటారు. అనే తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇలాంటి ఒక స్టోరీనే ఇంతకుముందు మలయాళం సినిమాలో ఫ్యామిలీ అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది. సో ఆ మూవీ స్టోరీ అండ్ ఈ మూవీ స్టోరీ ఆల్మోస్ట్ అయితే సిమిలర్. అండ్ ఇప్పుడు సినిమా విషయానికి వస్తే కనుక ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే కనుక ఈ మూవీని థియేటర్స్ రిలీజ్ చేయకుండా ఒక ఓటీటీ అయితే రిలీజ్ చేస్తారు. దాంతో మనం అయితే ఈ స్టోరీకి అనేది కనెక్ట్ అవుతాము. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఒక డీసెంట్ ఓటీటీ వాచ్ అనేది అనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక కథ అయితే సింపుల్, బట్ మనకి మాక్సిమం ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్ళడమే జరిగింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో మన స్టోరీ ప్రోగ్రెస్ కొద్దీ మనకి కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. పోలీస్ స్టేషన్లో మనం చూసుకుంటే కనుక నరేష్కి అండ్ వాళ్ళ కొడుకుకి మధ్యలో ఒక చిన్న గొడవ అనేది జరుగుతుంది. సో అది చాలా ఎమోషనల్ అయితే ఉంటుంది. వన్స్ నరేష్ వాళ్ళ ఫ్యామిలీకి తను గోవాలో ఉండే వాళ్ళ ఫాదర్ ఇల్లు అమ్ముతున్నాడని చెప్పి తెలిసిన తర్వాత అక్కడి నుంచి కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ అయితే చాలా బాగుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో కూడా ఒక మంచి ఎమోషనల్ సీన్ అయితే ఉంటుంది. నరేష్ గారు కూడా అయితే చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ఒక చిన్న డైరెక్షన్కి ఒక మనం ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే కనుక నరేష్ గారిని చూసుకుంటే తనకి ఇంగ్లీష్ రాదు అని చెప్పి ఆ స్కూల్ నుంచి అయితే తీసడం జరుగుతుంది. అండ్ క్లైమాక్స్లో తను ఆ ఇల్లు అమ్మను అని చెప్పి మొత్తం ఇంగ్లీష్లో అయితే చెప్తారనమాట. సో ఇది కూడా ఒక నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇది ఒక డైరెక్షన్కి ఇది ఒక మంచి పాయింట్. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ మైనస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు, బికాజ్ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి ఒక మంచి డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీ లెంత్ మనం చూసుకుంటే కనుక దగ్గర 2 hours 10 minutes అయితే ఉంటుంది. అండ్ ఇందా చెప్పినట్టు అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నరేష్ కానీ అండ్ శ్రీలక్ష్మి గారు కానీ అండ్ నరేష్ గారి కొడుకు క్యారెక్టర్ ప్లే చేసే అతను కానీ అండ్ ప్రియా వడ్లమని కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. కాకపోతే మూవీ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి ఆ ఎమోషనల్ మూమెంట్స్ వల్ల మనకైతే బాగానే అనిపిస్తుంది. బట్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఈటీవీ విన్ యాప్లో అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కనెక్ట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు వేరే సినిమా రివ్యూ చేసుకోవాలని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.